అందరికీ నమస్కారం. మరి అన్ని జబ్బులకి మూలం ఆహారం. అటువంటి మన ఆహారంలో ప్రస్తుతం దేశీ విత్తనాలు కరువైపోయాయండి. అన్నీ కూడా హైబ్రిడ్. దేశీ విత్తనాల ఆహారం ఎంతో రుచి, ఆరోగ్యం. మరి ఇందులో భాగంగా నేను గత కొంతకాలంగా దేశీ విత్తనాలు అయితే సేకరిస్తున్నాను. గిరిజన ప్రాంతాల్లో అవ్వచ్చు, లేదా మైదాన ప్రాంతాల్లో అవ్వచ్చు, ఎవరైతే అక్కడక్కడ పండిస్తున్నారో ఇవన్నీ తిరిగి నా చేతిలో మీరు చూస్తున్నది ఆనపకాయ. దీన్ని మరి దేశీ విత్తనాల ద్వారా నాటు ఆనపకాయ తినడం ద్వారా చాలా ఆరోగ్యం ఉంటుంది. ఈ పొలంలో చాలా నాటు ఆనపకాయలు విత్తనాల కోసమని వదిలివేసి నేను ఒక 2-3 నెలల తర్వాత మీకు ఈ విత్తనాలని ప్రత్యేకించి ఇంకొక వీడియో తీసి నా దగ్గర ఇది ఒకటే కాదు, ఆనపకాయల్లోనే ఒక 30 రకాల ఆనపకాయలు ఉన్నాయి. అదే కాకుండా బీర, బెండ, ఇంకా దోస, ఇంకా రకరకాలటువంటి కూరగాయలు ఉన్నాయి. టమాటీ ఇప్పుడు చూసారు అంతా హైబ్రిడ్. ఇప్పుడు టమాటీ మీకు వీడియో చూపిస్తాను. పువ్వులాగా చాలా అందంగా ఉన్నాయండి. ఎంత ఆరోగ్యం అండి, ఎంత రుచికరం. మరి ఇటువంటివన్నీ కూడా రానున్న కాలంలో ఎక్కువ మందికి సాధ్యమైనంత అవకాశం ఉన్నంత వరకు చాలామందికి నేను ఇద్దాం విత్తనాలని. వీటిని ఇంకా స్ప్రెడ్ చేద్దాం. వివిధ రకాల ఎవరైతే ఖచ్చితంగా వీటిని వేసి మేము పండిస్తామనే వాళ్ళందరికీ కూడా విత్తనాలు నేను సాధ్యమైనంత తొందరలో మరొక వీడియో చేసి తప్పనిసరిగా అందిస్తానండి. దేశీయ విత్తనాలు హైబ్రిడ్ ఆకారం కాకుండా దేశీయ కూరగాయలు తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఇంకా ఇందులో ఇంకో రకమైనటువంటి ఆనపకాయని మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఆనపకాయలో ఇది ఒక రకమైనటువంటి ఆనపకాయ. ఇది కూడా దేశీ ఆనపకాయ అండి. ఎంత బాగుంది చూడండి, చాలా ఆరోగ్యం. ఇటువంటి విత్తనాలు కూడా మీకు తప్పనిసరిగా అందజేస్తాను. ఇంకా ఈ కాయ లేతగా ఉంది, ఇంకా కొంచెం పెద్దది అవుతుందండి. చాలా ఆరోగ్యానికి చాలా మేలైనటువంటి దేశీయ కూరగాయలు తినండి, ఆరోగ్యంగా ఉండండి.